హలో అండి, వెల్కమ్ టు సుహాస్ క్యూజిన్. ఈరోజు ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చూసేయండి అలా సరదాగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో. దీనికి ఆనియన్స్, మిర్చి, టొమాటో, ప్రాన్స్, అలానే గరం మసాలా పౌడర్, నెక్స్ట్ ఉప్పు, కారం అండి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత అందులో ఆనియన్స్, మిర్చి, కరివేపాకు వేయాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ వేసి పసుపు వేయాలండి. వేసి కొంచెం బాగా కలపాలి. అది వాటర్ రిలీజ్ అయి ఉడుకుతూ ఉండడానికి మనం మూత పెట్టాలండి. మూత తీసి చూస్తే ఈ విధంగా కొంచెం మగ్గి ఉంటాయండి ప్రాన్స్ అనేవి. ఇందులో ఇప్పుడు టొమాటోలు వేయాలండి. ముందే టొమాటోస్ వేస్తే ప్రాన్స్ ఒక్కొక్కసారి ఉడకవండి సరిగ్గా, అందుకని తర్వాత వేసాను టొమాటోస్లోనే కారం, ఉప్పు వేసుకోవాలండి సరిపోయినంత. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టాలండి. మనం సాల్ట్, కారం వేసాం కదా, ఆ టొమాటోస్ అన్నీ బాగా మ్యాష్ అవుట్ అవ్వాలండి. చూడండి, టొమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేయాలండి. అందులో ఉన్నదంతా కాదండి, కొంచెం ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. వేసి ఒకసారి బాగా కలపాలండి. నెక్స్ట్ ఇందులో సఫిషియంట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేస్తే బాగా బాయిల్ అవుతూ ఉంటుందండి కర్రీ అనేది. ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి ప్రాన్స్. ఈ స్టేజ్లో నేను ఆల్రెడీ పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్స్ తెచ్చి వేసానండి 2. చూసారా, మంచిగా రెడీ అయిపోయిందండి కర్రీ. ఎక్కువ స్పైస్ లేకుండా, ఎక్కువ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేకుండా కమ్మగా ఉంటుందండి ఈ కూర. ఫైనల్గా దగ్గరికి చేసేసుకోవడమేనండి వాటర్ అంతా. ప్రాన్స్ అయితే బాగా కుక్ అయిపోయండి. ఇదండి ఈరోజు నా రెసిపీ. బాయ్ ఫ్రెండ్స్.